ఇది చిన్న పురుగు కాటు వల్ల వస్తోంది మనకి. ఈ పురుగనేది ఎక్కడన్నా అవైలబుల్ అవ్వచ్చు. ఆ పెట్ యానిమల్స్ దగ్గర కూడా ఉండొచ్చు. పచ్చిక బయల్లో ఉండొచ్చు. తర్వాతొచ్చి పొదల్లో ఉండొచ్చు. ఇవన్నీ కూడా దయించి అందరూ కేర్ తీసుకోండి. పెట్స్‌ని చేరిక చేసుకున్నప్పుడు గానీ, పొదల్లో గానీ, గడ్డిలో గానీ తిరగాల్సిన అవసరం వచ్చినప్పుడు గానీ, ఏ విధంగా కేర్ తీసుకోవాలో, ఒక పురుగు బారి పడకుండా ఆ విధమైన కేర్ తీసుకోవాలండి. ఇది మనల్ని అంత సివియర్‌గా వచ్చే ఈ డిసీజ్ అయితే కాదు. ఒక చిన్న టాబ్లెట్స్‌తోని ప్రైమరీ యాంటీబయాటిక్స్‌తోని ఇది క్లియర్ అయిపోతుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా ఉన్నాయి. అవి డాక్సిసైక్లిన్, ఎజిథ్రోమైసిన్. దయించి పానిక్ అవ్వద్దు. అలాగని జెప్పేసి హడావిడి కంగారు పడిపోయి మరీ బెంబేలెత్తిపోతే మాత్రం కష్టతరం అయిపోతుంది. వితిన్ 2 డేస్‌లోనే మనం ఐడెంటిఫై చేయగలిగితే డిసీజ్‌ని కంట్రోల్‌కి తీసుకొచ్చేయొచ్చు. హై గ్రేడ్ టెంపరేచరు, చిల్స్, మెలైజ్ అదే విధంగా హెడేకు ఇవన్నీ కూడా ఉంటూ దీనికి స్పెసిఫిక్ ఇండికేషన్ ఏంటంటే ఎస్కార్ పురుగు కుట్టిన చోట ఒక మచ్చ ఉంటుంది. దాన్ని గుర్తించగలగాలి. వైరల్ ఫీవర్స్‌కి దీనికి ఉన్న తేడా అది. సో, దయించి ప్రజానీకం అంతా కూడా దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలని జెప్పేసి మా వైపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయించి ఎవరు కూడా భయపడొద్దు, పానిక్ అవ్వద్దు. ఈ స్క్రబ్ టైఫస్ గురించి. అది కన్ఫర్మ్‌డ్.